సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం మతంగి గ్రామంలో అన్ని పేపర్లు పరిశీలించిన తర్వాత 202 సర్వే నెంబర్లో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నామని, అయితే కొందరు వ్యక్తులు మీ ల్యాండ్లో జీపీఆర్ వెంచర్కు సంబంధించిన ప్లాట్లు ఉన్నాయని నా ల్యాండ్లోకి వచ్చి దౌర్జన్యంగా రాత్రికి రాత్రి గోడ కడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని భగవాన్ దాస్ అనే వ్యక్తి మీడియా సమావేశంలో వెల్లడించారు. జీపీఆర్ వెంచర్ సర్వే నెంబర్లు వేరు, మా సర్వే నెంబర్లు వేరని, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని తెలుపుతూ మాకు కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉన్నప్పటికీ వారు మా ల్యాండ్లోకి వచ్చి రాత్రికి రాత్రి గోడ కడుతున్నారని భగవాన్ దాస్ వాపోయారు. మాకు కోర్టు అంటే గౌరవం ఉందని, వారు చెప్పే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన ఈ సందర్భంగా మీడియా వారికి తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు భగవాన్ దాసు సార్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం అండి. ముత్తంగి గ్రామంలో నా సర్వే నెంబర్ 202 దాంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ నేను కొనుక్కున్నానండి. కొనుక్కున్న తర్వాత అన్ని కాగితాలు అన్నీ చూసి నేను కొనుక్కున్నానండి. కొనుక్కున్న తర్వాత ఈలోగా ఈ జీపీఆర్ ఇన్సూర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను కొనుక్కున్న అగ్రికల్చర్ ల్యాండ్ ఈ జీపీఆర్ ఇన్సూర్లో 114 సర్వే నెంబర్లు దీంట్లో యాడ్ చేశారు సార్. ఈ 14 సర్వే నెంబర్లో మా సర్వే నెంబర్ లేదండి. ఈ సర్వే నెంబరు అలాగా, మా సర్వే నెంబర్ అలాగండి. వీళ్ళు 114 సర్వే నెంబర్లో ఈయన 3500 ఫ్లాట్లు చేశారండి. ఈ ఫ్లాట్లు అలాగండి. ఇది అలాగా, మాకు వాటికి ఎటువంటి సంబంధం లేదండి. లేకపోకుండా కూడా జీపీఆర్ ఇన్సూర్లో మాకు ఫ్లాట్లు ఉన్నాయి, మా ఫ్లాట్లు మీ దాంట్లో ఉండి అగ్రికల్చర్ ల్యాండ్లో ఉండి అని దీంట్లో కొత్తకి చూస్తున్నారండి. దానికి ఎటువంటి సంబంధం లేదండి. మాకు జీపీఆర్ ఇన్సూర్కి సంబంధం లేదండి. మా దాంట్లోకి వచ్చి నైట్ గోడ కట్టేసేస్తాం, ఈ చేస్తాం. మా కోర్టులో ఉందండి, ఆల్రెడీ ఇంగ్లీష్ ఆర్డర్ ఉందండి. ఆర్డర్ ఉన్నా కూడా వీళ్ళు వీక్ ఆర్డర్ చేసేసేసి నైట్ వీళ్ళు మొత్తం గోడ నిర్మాణం ఇస్తున్నారండి. ఇప్పుడు ఆపేమండి కొద్దిగా, అది మీరు న్యాయం చేయాలని చూస్తున్నామండి. కాకపోతే ఏంటంటే ఈ నరసింహారెడ్డి, ఈ ప్రసాద్,
వీళ్ళందరూ కలిసి అలా ప్రసాద్ గారు ఇట్లా మీడియా కానీ దేనికైనా రాడండి, ఆయన సైట్ నుంచి చెప్తాడు. నరసింహారెడ్డి గారు, ఖలీలు, షకీలు వీళ్ళందరినీ పంపుతాడండి. వీళ్ళందరినీ పంపేసి మా పేటలు దాంట్లో ఉన్నాయి జీపీఆర్ పేటలు అని చెప్పేసి చెప్పిస్తాడండి. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఒక డాక్యుమెంట్ ఏం చేశారంటే 5541 అని సార్ 1996లో ఒక ఫేక్ డాక్యుమెంట్ చుట్టించారండి వీళ్ళు. ఈ ఫేక్ డాక్యుమెంట్కి ఇదిగోండి ఈ యార్లగడ్డ మధుసూదన్ రావు గారని ఒక ఆయన దీంట్లో 500 గజాలు కొనుక్కున్నాడండి. ఆయన 500 గజాలు కొనుక్కుంటే ఈ డాక్యుమెంట్ కాదు, ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి సంగారెడ్డి కోర్టులో ఆయన కేసు వేసాడండి. కేసు వేస్తే ఇదిగో చూడండి ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి కోర్టు కొట్టేసిందండి. నీది నల్ల వైట్ అయిపోయిందండి. ఈ డాక్యుమెంట్కి మళ్ళీ 4 ఈలు 5 అది ఇది చేసి మాది కూడా ఉంది అని చెప్పేసి ఈ ఫేక్ డాక్యుమెంట్ కేసు చేసేసేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఇది చాలా దుర్మార్గమైన కోర్టులో ఉండగా తర్వాత కూడా నాకు ఇంగ్లీష్ ఆర్డర్ వచ్చినా కూడా దౌర్జన్యంగా రౌడీని పెట్టేసి గోడ కట్టించేస్తున్నాడండి. ఎవరు కోర్టులో నడుస్తుందని నడవనే ఉంది. నీకొస్తే మీరు తీసుకోండి, నాకొస్తే నేను తీసుకుంటా. మనం కోర్టుని గౌరవించాలండి. కోర్టులో నడిచినప్పుడు నువ్వు ఇట్లాంటి అక్రమ కంటెన్స్లు ఇవన్నీ చేస్తాం అవసరం లేదండి. అర్థం లేదు. ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ వద్దు, మనకు అవసరం లేదండి. ఈ కోర్టు ఏ విధంగా వెళ్తే ఏ విధంగా తీర్పిస్తే కోర్టు ఆ విధంగా చేసుకున్నామండి. ఈ పోలీసులు పెద్దలు కోర్టు చెప్తున్నాం సార్, వాళ్ళు కూడా న్యాయం చేయాలి. నాకు అందరూ మీడియా మిత్రులు మీరు అందరూ కూడా న్యాయం చేయాలండి. ఈ జీపీఆర్ ఇన్సూర్కి మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఇదిగోండి జీపీఆర్ ఇన్సూరు ఈ మొత్తం 14 సర్వే నెంబర్లో మా సర్వే నెంబర్ లేదండి. మా సర్వే నెంబర్ అలాగా, ఈ సర్వే నెంబర్లు అలాగా చూడండి. దీనికి దానికి మాకు ఏ సంబంధం లేదండి. అక్రమంగా మా అగ్రికల్చర్ ల్యాండ్లోకి వచ్చి వీళ్ళు దౌర్జన్యంగా నైట్ గోడ కట్టిస్తున్నారండి. ఇది చాలా దుర్మార్గం అండి. ఇది చూసుకుని మీరు న్యాయం ఎక్కడుంటే అక్కడ నిర్ణయించి చేయాలండి. మేము అందరికీ మీడియా మిత్రులకి మీ అందరికీ ఒకటే కోరుకుంటానండి. నా వల్ల న్యాయం ఉందండి. నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. మీరు వెరిఫికేషన్ చేసుకొని నేను ఎప్పుడైనప్పుడు ఇది మీకు సబ్మిట్ చేస్తాను. మాకు న్యాయం చేయండి. అదే నమస్కారం.